కార్ తాళం నేను తీస్తాను కదా అని చెప్పేసి మధుమిత అయితే వెళ్ళి తన సంపినెస్‌తో కార్ అయితే తీస్తూ ఉంటుంది. అలా తన హెయిర్ పిన్‌తో కార్ అయితే తీయబోతూ ఉంటుంది. ఏంటి మెంటల్‌దా ఏం చేస్తుంది అనైతే మహి చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా అక్కడైతే కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. అలా కార్ డోర్ ఓపెన్ చేయగానే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి పిల్లిగడ్డం వచ్చిందా నీకు కార్ అని చెప్పేసి అనేసి అలా చూస్తూ ఉంటుంది మధుమిత అలా చూసేసరికి అమ్మో! దీని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి, చాలా ఎక్స్ట్రా టాలెంట్స్ ఉన్నాయి అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక ఏం చేయలేక షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. నువ్వు ఇది బాగా అలవాటైనట్లుగా ఉందే, నువ్వు బ్యాంకు తాళాలు కూడా తీసేటట్లుగా ఉన్నావు అని చెప్పేసి లోహిత అయితే అనేసరికి ఆ అలవాటు నాకు కాదు నీకు ఉంటుంది అని చెప్పేసి లోహితకి అయితే అంటూ ఉంటుంది. ఇక లోహిత అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి పిల్లిగడ్డం సరిపోయిందా ఇంకా ఏమైనా చేయాలా అనేది అనేసరికి అలా చూస్తూ ఉంటుంది. అమ్మో! ఇది ఏంటిది ఇలా చేసింది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక లోహిత వీళ్ళు ఇది మరీ ఓవర్ చేస్తుంది అని మధుమిత వైపు చూసేసరికి సరే బావ వెళ్తాను అని మహి అయితే తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు. సరే బావ అని చెప్పేసి మహి అయితే తన కారు ఎక్కుతూ ఉంటాడు. ఇక తన ఫ్రెండ్ కూడా బండి మీద వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళు 1 బై 1 వెళ్ళిపోతూ ఉంటే ఇక మహికి అయితే బాయ్ చెప్తూ ఉంటుంది మధుమిత. అలా చెప్పగానే లోహిత అయితే మహి వాళ్ళ ఫ్రెండ్ వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న వాళ్ళ చెల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది. సరే లోహిత నీ పార్టీకి దిన్ని కూడా పిలువు, అక్కడ మనం దిన్ని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేసరికి అవును నీ బర్త్డే పార్టీకి దీన్ని పిలిస్తే దీని సంగతి చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అయితే ఖచ్చితంగా పిలుస్తాను అని చెప్పేసి సరే బాయ్ అని చెప్పేసి మధు అని అయితే పిలుస్తూ ఉంటుంది. అలా మధుని పిలిచేసరికి మధు అయితే ఏంటి ఇది నన్ను పిలుస్తుంది అని అయితే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది.